శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. మిత్రమా, అసలు ఎందుకు ప్రూవ్ చేయాలి నువ్వు ఇదే అని? ఒక విషయం జరిగినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని తెలిస్తే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు. ఇవ్వాల్సిన అవసరము లేదు. నమ్మకం లేనప్పుడు నువ్వెంత చెప్పినా వినరు మిత్రమా, నమ్మరు కూడా. పైగా నిన్ను ఇంకా ఇంకా అపార్థం చేసుకుంటారు. అలాంటి వాళ్ళని మనసుకు దూరంగా ఉంచు. నిజం తెలుసుకునేదాకా నువ్వు ఓపిక పట్టు మిత్రమా. ఆ తర్వాత నువ్వు వాళ్ళ పని పట్టు. అర్థమైందనుకుంటా. మిత్రమా, నిన్ను ఏం పీకలేరన్నారని బాధపడద్దు. అసలు నిన్ను అన్నవాళ్ళు ఏమైనా పీకారేమని ఆలోచించు. అప్పుడు తెలుస్తుంది బాధపడాలా వద్దా అని. కాదంటారా? సమస్య చిన్నదో పెద్దదో మొత్తానికి ఆత్మహత్య చేసేసుకున్నావు. చచ్చిపోతే పర్వాలేదు, కానీ పొరపాటుని ఇంకా ఆయుష్ ఉండి బ్రతికితే మిగతా జీవితంతో నరకయాతన అనుభవిస్తావు మిత్రమా. సమస్య కన్నా చుట్టూ అనే మాటలు నీ మీద నీకే కొత్త పుకార్లు. అప్పుడు నీకు కనిపిస్తుంది నరకం. చచ్చేంత ధైర్యం బ్రతకడానికి చేయలేవా మిత్రమా? ప్రతి దానికి చెడిపోవడమే పరిష్కారమైతే ఇల్లు కన్నా శ్మశానాలే ఎక్కువగా ఉంటాయి కదా మన లోకంలో. ఇంట్లో భార్య మాట నెగ్గాలి మిత్రమా, భర్త తగ్గాలి. బయట భర్త మాట నెగ్గాలి, భార్య తగ్గాలి. ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలని తెలుసుకుంటే కాపురం అనేది నిలబడుతుంది. ఎక్కడ గెలిపించాలని తెలుసుకుంటే ప్రతి సంసారం ఓ అందమైన రామాయణ సారాంశమే అవుతుంది కదా. మనమంటే ఎంతో ప్రేమగా ఉంటారు మిత్రమా. వాళ్ళకి నచ్చినట్లు మనం మారిపోతాం. ఇంకొక ప్రేమ పరిచయం అయ్యేసరికి మనం నచ్చకుండా మారిపోతాం. ఎందుకో తెలియదు. నీ తోడుంటే చాలని వాళ్ళే ప్రాణంగా బ్రతికిన మనం వెగటైపోతాం. బాధపడకు మిత్రమా. నీకు ఏ బాధ అయితే దగ్గర చేశారో వాళ్ళకి అదే బాధ పరిచయం చేస్తారో అవతల వాళ్ళు నువ్వు చూస్తూ ఉండంతే. అమ్మే లోకంగా బ్రతికే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమ్మకి మనమే కాకుండా మన తోబుట్టువుల ప్రపంచం కూడా ఉంటుంది. అమ్మ కోసం మారే ప్రేమ మనదైతే అమ్మనే వాళ్ళకి అనుగుణంగా మార్చే ప్రేమకి వశమవుతారు. అందుకే ఎవరిని ప్రాణంగా అనుకోకు. ఎవరి ప్రాణం ఏ పంచలోకంలో వెళ్తుందో ఎప్పటికీ తెలియదు. అందుకే ప్రేమగా ఉండు. వాళ్ళ ప్రేమకు బానిసయ్యంత ప్రేమగా ఉండకు మిత్రమా. బాధ్యతగా ఉండు. ఎవరికి మానసిక బందీగా మారకు. మిత్రమా, ఇష్టం లేని పెళ్ళి, ఇష్టం లేని జాబ్ రెండూ ఒకటేనా? ఇష్టం లేని జాబ్ వదిలేస్తే ఇంకో జాబ్ చేయొచ్చు, అది నచ్చకపోతే మరో జాబ్ చేయొచ్చు. కానీ పెళ్ళి, ఈ భార్య నచ్చలేదని ఇంకొక పెళ్ళి లేకపోతే మరొక పెళ్ళిని చేసుకుంటూ ఉంటారా? ఒకటి రెండూ కావు. ప్రతి మనిషిలో ఏదో ఒకటి మనకి నచ్చినది ఉంటూనే ఉంటుంది మిత్రమా. నువ్వు కూడా అందరికీ నచ్చవన్న సంగతి మర్చిపోకు. సర్దుకుపోతేనే సంసారం. పెళ్ళంటే బాధ్యత, ఉద్యోగం అంటే బ్రతుకు తెరువని నువ్వు తెలుసుకున్న రోజే నీ జీవితం చాలా చాలా ఆనందమయంగా ఉంటుంది మిత్రమా. 50 ఏళ్ళు ఉన్న అమ్మ ప్రేమని 25 ఏళ్ల భార్య ప్రేమ ఎలా చూపిస్తుంది చెప్పు? అలాగే 30 ఏళ్ల భర్తలో 50 ఏళ్ల తండ్రి చూపించే ఆప్యాయత ఎలా చూపిస్తాడు? ఈ మనసులో ఉండే చిన్న కోరికే అన్ని గొడవలకు కూడా కారణం మిత్రమా. భార్య అమ్మ అవుతుంది తనని తనలా ఇష్టపడినప్పుడు మాత్రమే. భర్త తండ్రిలా మారగలడు ప్రతిదానికి ఎంచడం మానేసి మనసు పంచుకున్నప్పుడు మాత్రమే మిత్రమా. అవును, పెళ్ళైన ఆడపిల్లకి సొంత ఇల్లే ఉండదు. కానీ ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళని నా అని అనుకుని భావిస్తే వాళ్ళ తప్పులు మనకి కనిపించవు మిత్రమా. నీ వాళ్ళుగా మారుతారో లేదో చెప్పలేను, కానీ ఎట్లీస్ట్ నీ వాళ్ళమ్మే అన్నట్లుగా నటిస్తారు. కొన్నిసార్లు నిజంలో బ్రతికితే రాని మనశ్శాంతి భ్రమలో అయినా సరే దొరుకుతుంది మిత్రమా. కాదంటారా? తను ఎందుకోసం కోప్పడినా తన కోపానికి ఒక వాల్యూ ఉండాలని భయపడినట్టు నటిస్తాడు భర్త. ఏదైనా ఒప్పించగలనని తెలుసు, అయినా కానీ మా ఆయన్ని అడిగి చెప్తా అంటుంది 10 మందిలో భర్త వాల్యూ పెంచాలని భార్య. అవును కదా మిత్రమా, అర్థమైందనుకుంటా. చెప్పుడు మాటలను ఎంత నమ్మితే అంత మోసపోతావు మిత్రమా. చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు,
అవి నమ్మిన వాళ్ళు మాత్రం సంకనాకిపోతారు. అందుకే చెప్పుడు మాటలను, చెప్పులను గుమ్మం దగ్గరే వదిలేయాలి మిత్రమా. కొంతమంది మనం ఎలా మాట్లాడినా అపార్థం మాత్రమే చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనుకోవడం మూర్ఖత్వం మిత్రమా. పైగా వాళ్ళకి మరింత లోకుగా మారిపోతాం. లేకపోతే ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఒక పెద్ద సమస్యలా తయారైపోతాం, ఒక నసలా తయారైపోతాం. అలాంటి వాళ్ళకి దగ్గరగా ఉంటూ మన మనసుకు దూరంగా ఉంచడమే ఉత్తమం మిత్రమా. ఒక్క విషయాన్ని అర్థం చేసుకో మిత్రమా. పెళ్ళైన ఆడవారితో ప్రేమలో పడితే తప్పేంటి? పెద్దవాళ్ళ కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైతే మనసు చచ్చిపోదుగా అంటారు. కారణాలు ఏమైనా కానీ మొగుడు ఉండగానే ఇంకొకరిని ప్రేమించడం ఎంతవరకు కరెక్ట్? మీ పిల్లలకు మీరేం నేర్పిస్తారు? బంధానికి కట్టుబడి నిలిస్తేనే జీవితం మిత్రమా. ఈరోజు భర్తని కాదని నీ దగ్గరికి వచ్చింది, మరి నీ పరిస్థితి ఏంటి ఆ తర్వాత? గీత దాటితే సీతకి తప్పలేదు కష్టాలు, రావణుడికి తప్పలేదు మరణం. కాబట్టి తప్పు తప్పే మిత్రమా. అర్థమైందనుకుంటా. భర్తకి కోపాన్ని మించిన ప్రేమ ఉండాలి. భార్యకి పంచాయతీ కన్నా సర్దుకునే తత్వం ఉండాలి. ఒకరి దగ్గర ఒకరు ఓడిపోతేనే బంధం గెలుస్తుంది మిత్రమా. ఎవరికి వారే నేనే నెగ్గాలి, నేనే గెలవాలి అనుకుంటే బంధం ఎప్పుడు కూడా బంధనమే అవుతుందని గుర్తించుకో మిత్రమా. పెళ్ళయ్యాక ఒక అమ్మాయి జీవితం ఎలా ఉంటుందంటే చేసేదంతా తప్పే అంటారు. మరి కరెక్ట్ ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు ఉంటేనే కరెక్ట్ అంటారు. నిజమేనా మిత్రమా? కొన్నిసార్లు వదిలేస్తేనే మంచిది. పట్టుకుని వేలాడుతూ విలువ కోసం ఏడ్చే కన్నా వదిలేసి చూడు. అప్పుడు నీ విలువ తెలుసుకుంటారు. ఎందుకలా చులకనవుతావు చెప్పు? నీ విలువ నువ్వే పెంచుకోవాలి మిత్రమా. ఒక చేతితో చప్పట్లు కొట్టలేము. వదిలేస్తే పట్టుకునే రోజులు కావు. కానీ బలవంతంగా కూడా నీ దగ్గర ఎన్నో రోజులు ఉండరు కదా. అర్థమైందనుకుంటా. మిత్రమా, సర్ప్రైజ్ ఇస్తున్నామని మనం అనుకుంటాం, మాకేమీ చెప్పట్లేదని వాళ్ళనుకుంటారు. ప్రయారిటీ ఇవ్వలేదంటారు. చెప్పే ఉద్దేశమే లేకపోతే సర్ప్రైజ్ ఎందుకు చేస్తారో చెప్పు మిత్రమా. ఒకటైతే సర్ప్రైజ్, అన్నీనా అంటే ప్రతిసారి సంతోషపెట్టడానికి చూస్తున్నారనుకోవచ్చు కదా. అపార్థం ఎవరైనా చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే అసలైన బంధమని తెలుసుకో మిత్రమా. మిత్రమా, ఎందుకు ఆ నలుగురు పాడి మోయడానికి తప్ప దేనికి పనికిరారు. బ్రతికి ఉన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు రాని ఆ నలుగురు పోయాక వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే చనిపోయాక శవంగా అలానే ఉంచితే కుళ్ళువాసన వస్తుంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళైనా సరే సాగనంపుతారు. నలుగురు మోసేదే చావైతే ఆ నలుగురు ఏమనుకుంటారని బ్రతకడం కూడా ఒక చావే కదా మిత్రమా. కాస్త ఆలోచించు మిత్రమా. ఒకరిని ఇష్టపడుతున్నా అనుకొని వాళ్ళ ఆలోచనలకు తగిన రిమోట్ కంట్రోల్లో అవుతున్నానని గ్రహించలేకపోతాం. వాళ్ళు మనల్ని గ్రేట్ అంటేనే మనం గ్రేట్ అనుకుంటాం. వాళ్ళకి నచ్చితే చాలు అనుకుంటాం. మనం ఎవరో తెలుసుకోవడమే మానేస్తాం. తెలియకుండానే కీలుబొమ్మలమైపోతాం. నువ్వు ఇదివరకు లేవని మనమంటే చివరికి వాళ్ళు అవును మారిపోయాం అని ఎంతో ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పటిదాకా వాళ్ళని అనుసరించిన మనం ఏమైపోవాలి? అందుకే ప్రేమించి చాలు మిత్రమా. వాళ్ళే లోకంగా బ్రతికితే ఎలా బ్రతకాలో కూడా మర్చిపోతాం. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.